శ్రీమాత్రే నమః. బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు. అంతలో ఒక రోజున ఆ ముగ్గురిలోనూ పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది. తాను అంతకుముందే సాల్వ మహారాజును వరించానని, మా ఇద్దరికీ మానసికంగా వివాహం అయిందని, అటుపైన నీ ఇష్టమని తెలియపరిచింది. భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలను, మంత్రులను, తల్లిని సంప్రదించాడు. వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించివేశాడు. ఆ కన్యక సరాసరి సాల్వపతి ఇంటికి వెళ్ళింది. జరిగింది జరిగినట్లు చెప్పింది. పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది. సాల్వుడు అంగీకరించలేదు. నా కళ్ళ ముందే భీష్ముడు నీ చేయి పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు. ఇక నేను నీ పాణిగ్రహణం చెయ్యను. అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచ్చిష్టానివి, వెళ్ళిపోమన్నాడు. ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది. జరిగింది చెప్పింది. అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయతః నువ్వే నన్ను పెళ్ళాడాలి అంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా మనవాడుతాను, పుట్టింటికి పొమ్మన్నాడు. ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు పోయింది. తపస్సుకు ఉపక్రమించింది.